నువ్వు నీ ప్రాజెక్ట్ 2 ప్లీజ్ బీ కేర్ఫుల్. కదా ఏమి అడగరు, మిమ్మల్ని చేయమంటారు. దీన్ని ఇంకా మనం తినేలా ఉంటే ఇంకా ఫ్లేవర్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. మండే మార్నింగ్ అంటే 8 degrees చలిలో నా 5 AM రొటీన్ వ్లాగ్ అయితే చూసేయండి. మార్నింగ్ వ్లాగ్స్ పెట్టమని మన కొత్త సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్నారు. సో నా 5 AM రొటీన్ వ్లాగ్ అయితే ఈరోజు చూసేద్దాం. వ్లాగ్ నైట్ వరకు ఉంటుంది, అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 వరకు నా రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేశాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి వచ్చేయండి. ముందుగా మార్నింగ్ లేవగానే ఏముంటుంది, 5 o'clock చిల్డ్, అసలు 8 degrees అని చెప్పాను కదా, మామూలుగా ఉండట్లేదు. ఒక్కసారి అలా మొగ్గానే అనిపిస్తుంది అనమాట, అబ్బా ఇంత చల్లో ఏం చేస్తాంలే, 6కి లేద్దామా అని అనుకోగానే మళ్ళీ నేను విజువలైజ్ చేసుకుంటాను అనమాట. 6కి లేస్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు ఎంత ఫాస్ట్గా పరిగెట్టినా సరే వాళ్ళకి లంచ్ బాక్స్లు అందించలేను, నా పనులు అవ్వవు, అన్నీ లేట్ అయిపోయి ఫైనల్గా మార్నింగ్ ఒక 1 hour లేట్ చేస్తే డే మొత్తం నాకు ఒక 3-4 hours లేట్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంక ఇవన్నీ ఒకసారి విజువలైజ్ చేసుకుంటే గంట కాదు కదా, ఒక 5 నిమిషాలు కూడా పడుకోవాలనిపించదు. ఇంకా టకటక లేచి పని అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా మామూలుగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత ఇల్లు చూసారుగా ఎంత మెస్సీగా ఉందో. నిన్న నైట్ కూరగాయలు అవన్నీ తెచ్చుకొని అవన్నీ సర్దుకొని పడుకున్నాను, కానీ సోఫాలు అవన్నీ నేను సెట్ చేయలేదు. ఊడవడం అయితే ఎలాగో మార్నింగే ఊడుస్తాం కదా. నిన్న మా అమ్మాయి ప్రాజెక్ట్ ఫైనల్ చేసే ప్రాసెస్లో అన్ని కార్డ్బోర్డ్స్ కట్ చేసి అలా పిచ్చి పిచ్చిగా ఉంది ఇల్లంతా. ఫైనల్గా క్లీన్ చేసేసి మాప్ పెట్టేసుకున్న తర్వాత నా కోసం అయితే హాట్ వాటర్ రెడీ చేసుకుంటున్నాను. ఇప్పటికే కొంచెం అలా తలంతా పట్టేసినట్టు అనిపించింది. ఈ చలికి ఎలా ఉంటుందంటే క్యాప్ పెట్టుకుంటే బాగుంటుంది వామ్గా, మనకేం అలవాట్లేక నేను పెట్టుకోను, నాకు జుట్టు ఇరిటేటింగ్గా అనిపిస్తుందని. దానివల్ల మొత్తం తలంతా పట్టేసినట్టు అవుద్ది. సో మంచిగా వేడి నీళ్ళలో హనీ లెమన్ వేసుకొని తాగితే మంచి ఇమ్యూనిటీ బూస్టర్, ప్లస్ ఆ టైంలో వేడిగా తాగుతుంటే భలే అనిపిస్తుంది. అండ్ ఇంక ఇదైతే లంచ్. ఈరోజు అందరికీ కామన్ లంచ్ అనమాట, రోటీ సబ్జీ, రోటీతో పాటు గోబీ కర్రీ అయితే చేశాను. మా బ్రేక్ఫాస్ట్ కోసం మండే కదా రాగి జావ తాగాం. మా పాప కోసం అయితే తను ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వేసాను. ఈ రోజుకి లంచ్ స్టోరీ ఇదే. జాగ్రత్త అమ్మ, నువ్వు నీ ప్రాజెక్ట్ 2 ప్లీజ్ బీ కేర్ఫుల్. ఏడుస్తావు మళ్ళీ పద. అందుకే నువ్వు లోపలికి వెళ్ళేప్పుడు జాగ్రత్త, స్కూల్లో పిల్లలందరూ వస్తుంటారు. స్టెప్స్ ఎక్కేప్పుడు స్టెప్స్ ఎక్కేప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అదిగో బాయ్ బాయ్, జాగ్రత్త, బాయ్. ప్రాజెక్ట్ ఎక్కడ కింద పడేస్తుందో అనే టెన్షన్కి ఈరోజు బస్సులో కూడా పంపించలేదు. వాళ్ళ డాడీ కార్లో తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చారు, సేఫ్గా వెళ్తుందని. అది సేఫ్గా స్కూల్కి రీచ్ అయిపోయింది అనుకోండి, మనం హ్యాపీ. లేకపోతే ఫీల్ అయిపోయి ఏడ్చేస్తుంది. మా అమ్మ ఏడిస్తే నాకు బాధ వచ్చేస్తుంది. మళ్ళీ పాపం కష్టపడి చేయాల్సి వస్తుంది, లాస్ట్ మినిట్లో హెక్టిక్ అయిపోద్ది. అండ్ ఇక్కడ మాకు అంటే రోటీలోకి, మా వారి లంచ్ బాక్స్లోకి గోబీ కర్రీతో పాటు మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సూపర్ ఎమ్మీగా ఉంటుంది. అదే మెంతికూర పెరుగు పచ్చడి, మేతి పెరుగు పచ్చడి అంటారు. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అనేది ఇక్కడే పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ తీసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసం పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇది ఎంత ఈజీగా చేసుకోవచ్చో అంత టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు వింటర్లో ఫ్రెష్ మెంతికూర వస్తుంది కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మంచి క్రీమీ టెక్స్చర్లో
మీరు రైస్లో తిన్నా బాగుంటుంది. పరాటాస్లో అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. గోబీ పరాటా, మేతి పరాటా, పన్నీర్ పరాటాలో తింటుంటే అబ్బబ్బబ్బా మౌత్ వాటరింగ్ అనుకోండి. నేను ఇంతలా చెప్తున్నందుకైనా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్న మెంతికూర యాడ్ చేసుకొని మెంతికూర పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అంటే మనకు తెలుస్తుంది కదా ఆకుకూర ఫ్రై అయినప్పుడు. ఈ గ్యాప్లో మంచిగా పెరుగు తీసుకొని దాన్ని విస్కర్తో బాగా బీట్ చేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా చేసి పెట్టుకోండి. దీనికి కొంచెం వాటరీగా ఉన్న కర్డ్ కన్నా థిక్ కర్డ్ యూస్ చేస్తే బాగుంటుంది. మంచి గడ్డ పెరుగు అంటారు కదా, దాన్ని మంచిగా విస్కర్తో విస్క్ చేశారంటే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా. ఆ టైంలో ఆ మిక్స్ని ఇందులో యాడ్ చేసేస్తే రెడీ అయిపోయినట్టే. సూపర్ యమ్మీ టేస్టీ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. గోబీ కర్రీయే చాలా బాగుంటుంది, అంటే దానికి కాంబినేషన్గా ఇదన్నమాట. ఇంకా వాళ్ళని అలా స్కూల్కి ఆఫీస్కి పంపించేసిన తర్వాత నేను మార్నింగ్ స్నానానికి వెళ్ళే ముందే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసి వెళ్ళాను. మా అమ్మాయి బట్టలు వేశాను. ఇంకా అవైతే ఆరేయడానికి వెయిట్ చేస్తూ ఉంటాయి కదా మన కోసం. అసలే సన్ వచ్చేది చాలా తక్కువసేపు, సో ఈ టైంని వాడేసుకోవాలి మనం అన్నట్టు గబగబా ముందైతే బట్టలు ఆరబెట్టడానికి వచ్చేసాను. ఇంకా జుట్టు ఆరలేదు కూడా, ఆల్రెడీ మార్నింగే తల పట్టేసినట్టు అయిపోయింది నాకు. నిన్న హెన్నా పెట్టుకున్నాను కదా, సో మార్నింగ్ లేవగానే ఆయిలింగ్ చేసుకున్నాను. ఇంకా హెడ్ బాత్ చేయాలి కదా అన్నట్టు చేసేసాను. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆఫ్టర్ హెయిర్ వాష్ కలర్ ఎంత బాగా వచ్చిందనేది మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే బట్టలన్నీ ఆరేయడం అయిపోయింది. ఫైనల్గా కోమ్ చేసుకునే టైం ఇప్పుడైతే వచ్చింది. క్లచర్ పెట్టి వదిలేశాను. కొంచెం సేపు అలా ఎండలో ఇలా కోమ్ చేసుకుంటే ఏంటంటే ఈ వేడికి కొంచెం బాగుంటుంది. సైనస్ అప్పటికే అసలు ఒక రేంజ్లో అనిపిస్తుంది, ఎండలో ఉంటే హాయిగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే నీట్గా హెయిర్ని అంతా ట్యాంగిల్ ఫ్రీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు హెయిర్ కలర్ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. మంచి బర్గండి కలర్, అసలు బీట్రూట్ కలర్ ఇలా తెలుస్తూ ఉంటుంది అనమాట మీ హెయిర్ లో. అండ్ మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నాకు సందర్భం వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. కోమ్స్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెయిర్ ఫాల్కి కోమ్స్ కూడా రీజన్ అట. మీ హెయిర్ కోమ్ కనుక నీట్గా లేకపోయినట్లయితే మీకు హెయిర్ ఫాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయట. కాబట్టి టైం టు టైం తప్పకుండా హెయిర్ కోమ్స్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉండండి. యూజువల్గా కూడా మనకు అలవాటు ఉంటుంది కదా రెగ్యులర్గా క్లీన్ చేసేది. కొంతమంది బద్దకిచ్చి అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా నీట్గా టైం టు టైం క్లీన్ చేసుకోండి. అండ్ నేనైతే సపరేట్ పెట్టుకుంటాను. ఆయిలింగ్ చేసుకున్నప్పుడు కోమ్ సపరేట్ ఉంటుంది, హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు కోమ్ సపరేట్గా ఉంటుంది. అంటే రెగ్యులర్ యూస్కి ఒకటి, ఆయిలింగ్ అప్పుడు ఒకటి సపరేట్గా పెట్టుకుంటాను అనమాట. ఫైనల్గా కలర్ ఎలా అనిపించిందో నాతో చెప్పండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది. స్నాక్ ఆర్డర్ అయితే వచ్చింది. ఏంటంటే యూజువల్గా స్కూల్లో మార్నింగ్ రోటీ సబ్జీ తీసుకెళ్ళింది కదా, ఇలా రోటీ సబ్జీ కానీ రైస్ కానీ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ ఏది తీసుకెళ్ళినా అది ఫుల్ లంచ్తో సమానమే. ఇంకొచ్చాక మళ్ళీ లంచ్ చేయడానికి ఇష్టపడదు. ఒక్కొక్కసారి ఉన్న ఫ్లేవర్డ్ రైస్ లాంటివి ఉంటే ఇస్తాను, తింటుంది. కానీ ఈరోజు అయితే ఆల్రెడీ ఇంట్లో బ్రెడ్ ఉంది, సో చీజ్ బ్రెడ్ కావాలండి. చేయడానికి రెడీ చేసేసిన చీజ్ స్లైసెస్ తీసుకొని చాలా ఈజీగా ఇంట్లో మనం చీజ్ బ్రెడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇంట్లో చేసి పెడితే బయట డామినోస్లో గార్లిక్ బ్రెడ్ కాదు కదా, ఏమీ అడగరు, మిమ్మల్ని చేయమంటారు. దీన్ని ఇంకా మనం తినేలా ఉంటే ఇంకా ఫ్లేవర్ఫుల్గా చేసుకోవచ్చు. బట్ పిల్లలకు కాబట్టి ఇలా సింపుల్గా చాలు, ఈజీగా. సో రెసిపీ చూసేద్దాం మరి. మా అమ్మాయి ఆబ్వియస్లీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నైట్ వరకు నేను ఏం చేస్తాను ఏంటి అనేది మీరైతే చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఈరోజు నేను చూపించే చీజ్ బ్రెడ్ ప్రాపర్గా పిల్లల కోసమే. మనం కనుక తినాలంటే మంచిగా గార్లిక్ని క్రష్ చేసుకొని కొద్దిగా బటర్ తీసుకొని దానిలో ఆ గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసేసి బాగా మిక్స్ చేసి ఫస్ట్ దాన్ని బ్రెడ్ స్లైస్కి అప్లై చేసి దాని మీద చీజ్ స్లైస్ పెట్టుకొని తిన్నారంటే ఇంకా అసలు మీరు ఎప్పుడు గార్లిక్ బ్రెడ్ బయట నుంచి ఆర్డర్ చేయరు. అంత టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది ఇంట్లోనే. బయట ఫుడ్ ఏం పైనుంచి దిగిరాదండి, అది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇంట్లో ఇలాంటివి స్పెషల్ అన్నీ చేయాలంటే నేను నిన్న చెప్పినట్టే కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం మంచి మంచి రెసిపీస్, ఎంత మంచి రెసిపీస్ అయినా సరే ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటాయి. నేను ఇంకొక మంచి స్నాక్ రెసిపీ కూడా ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఇవన్నీ ఏంటంటే మనం యూజువల్గా బయట ఆర్డర్ చేసుకునే ఫుడ్ మనం ఇంట్లో కూడా ఇంతే టేస్టీగా చేసుకోవచ్చు. కాకపోతే చెప్పాను కదా, కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, కాస్త ఓపిక కావాలి. కుకింగ్ విషయంలో కాస్త కాదు, చాలా కొంచెం ఎక్కువ ఓపిక కావాలి. కొంచెం అవన్నీ ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది
అనిపిస్తుంది, కానీ వన్స్ మనం మన చేతులతో స్వయంగా చేసుకొని తిని టేస్ట్ చేస్తే అబ్బా ఇంతకన్నా ఏం కావాలరా బాబు, ఎందుకు అనవసరంగా బయట ఆర్డర్ చేస్తున్నాం అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇంతకీ మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగి వ్యూస్ బాగా వస్తే నాకు కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేటింగ్గా అనిపిస్తుంది. అండ్ మీరు మన వీడియోని హైప్ చేశారా లేదా? మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయ్యి మన కంటెంట్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా వీడియోని హైప్ చేయండి. ఫైనల్గా ఇది ప్రాపర్ పిల్లల రెసిపీ అన్నాను కాబట్టి మంచిగా గీ అప్లై చేసి బ్రెడ్ స్లైసెస్ మధ్యలో చీజ్ స్లైస్ పెట్టేసి ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసేసి టోస్ట్ చేసేసుకున్నామంటే ఇలా మంచిగా రెడీ అయిపోద్ది. మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంటే మీరు అందులో కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగా వస్తుంది అండ్ సూపర్ యమ్మీగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మా అమ్మాయిని క్రికెట్కి అయితే తీసుకెళ్ళిపోయాను. ఇంకా ఇక్కడ ఏంటో హడావుడు అనుకుంటున్నారా? వాళ్ళ క్రికెట్ కోచ్ బర్త్డే ఉంది సండే రోజు. సండే హాలిడే కాబట్టి ఇలా మండే రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. ఎన్ని కేక్స్ చూసారు కదా, పిల్లలు అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇంకా నేను అలా డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసాను. ఈవినింగ్ ఇంకా మా వారు వచ్చాక ఇంత చలిలో చెప్పాను కదా చలి ఎలా ఉంటుందో, ఏదో ఒక స్నాక్ వేడిగా అడుగుతూ ఉంటారు. ఇంట్లో నార్మల్గా చేసినవి ఎలానో ఉంటాయి, కానీ ఇలా ఇన్స్టెంట్గా వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుంది కదా. ప్లస్ నా దగ్గర చికెన్ కూడా ఉంది. నిన్న సండే రోజు బిర్యానీకి చికెన్ తెప్పించినప్పుడే కొంచెం బోన్లెస్ కూడా తెప్పించాను, ఏదైనా స్నాక్స్ చేద్దాం అన్నట్టు. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అయితే. వీడియో ముందుకు వెళ్ళిపోతుంది కదా, మ్యారినేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మీకు చిల్లీ చికెన్ ఎయిర్ ఫ్రైర్లో అయితే చేశాను. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. ముందుగా నీట్గా వాష్ చేసిన చికెన్ తీసుకొని దానిలో జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, ఒక స్పూన్ మైదా, హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకోండి. చికెన్లోంచి వచ్చిన వాటరే సరిపోద్ది కలుపుకోవడానికి. ఒకవేళ సరిపోలేదు అంటే లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. అదర్వైజ్ మనం ఎలాగో లాస్ట్లో లెమన్ స్క్వీజ్ చేసుకుంటాం కాబట్టి మంచిగా మిక్స్ చేయడానికి వచ్చేస్తుంది. మ్యారినేషన్కి ఎక్కువ వాటరీగా చేసుకోకండి. మీరు ఎక్కువ వాటరీగా చేసేసుకుంటే ఏంటంటే ఈ మిక్స్ అంతా ముక్కలకి సరిగ్గా పట్టదు. అలా పట్టకపోతే మ్యారినేషన్ సరిగ్గా అవ్వదన్నమాట. ఇంకా అలా చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. హెల్తీగా ఎయిర్ ఫ్రైర్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మైదా, కార్న్ఫ్లోర్ వాడడం పర్లేదు. అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కోసం వాడడం తప్పదు. ఇక్కడైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను కదా. మీరు బిర్యానీకైనా ఇలాంటి స్నాక్స్కైనా ఎనీథింగ్ మ్యారినేట్ చేసినప్పుడు దానికి ఒక 1-2 అవర్స్ సెటిల్ అయ్యే టైం ఇచ్చారంటే టేస్టీగా ఉంటుంది. ఇంకెలాగో ఇప్పుడు నా దగ్గర టైం ఉంది, మళ్ళీ మా అమ్మాయి రావాలి, మా వారు రావాలి, అప్పుడు కదా చేసేది. ఈ గ్యాప్లో మా అమ్మాయి బుక్ షెల్ఫ్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నాను. ఈ ఆర్గనైజింగ్, క్లీనింగ్ అదంతా నాకు ఒక ప్రాపర్ వీక్లీ షెడ్యూల్ ఉంది. ఆ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశాను. మీరు ఎవరన్నా చూడకుండా మిస్ అయినట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకరోజు చూసేయండి. మీరు ఆ ప్లానర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేసి ఫాలో అయ్యారంటే ఇంట్లో ప్రతి ఏరియా కవర్ అయిపోద్ది. అందులో ఏ ప్లేసు వదలకుండా వీక్లో మళ్ళీ అన్ని డేస్ కూడా పనిచేయక్కర్లా. మండే టు ఫ్రైడేనే. నేను సాటర్డే సండే ఏం క్లీనింగ్ చేయను, మా వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి నాకు కుదరదు. సో మండే టు ఫ్రైడే అంటే ఒక 5 డేస్లో ఇంట్లో ప్రతి కార్నర్ మనం టచ్ చేస్తాం, ఆర్గనైజ్ చేస్తాం. ఎవ్రీ వీక్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్. సో అలా నీట్గా కవర్ అయిపోద్ది అనమాట. ఎవరన్నా మిస్ అయితే చూసేయండి. ఇంకా మా అమ్మాయి బుక్ షెల్ఫ్ విషయానికి వస్తే ఇది వారానికి ఒకసారి కాదు, రోజు సర్దినా, పూటకు ఒకసారి సర్దినా కూడా తక్కువనే నేను చెప్తాను. నేను ఎంత నీట్గా అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టినా సరే పైన ఉన్న స్టోరీ బుక్స్ అన్నీ తీసుకొచ్చి కింద స్కూల్ బుక్స్లో కలిపేస్తుంది. ఫైనల్గా ఆ నోట్ బుక్ కనపడట్లా, ఈ నోట్ బుక్ కనపడట్లా అంటుంది. రోజు నైట్ టైం బ్యాగ్ సెట్ చేసుకోవాలి కదా యాజ్ పర్ టైం టేబుల్. అలా సెట్ చేసుకునేప్పుడు అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే రోజు అన్ని బుక్స్ క్యారీ చేయరు కదా వీళ్ళు. సబ్జెక్ట్లో ఆ రోజు ఏ టాపిక్ అవుతుంది అన్న దాన్ని బట్టి టెక్స్ట్ బుక్ కావాలా, నోట్ బుక్ కావాలా అని క్లియర్గా మెన్షన్ చేస్తూ క్లాస్ టీచర్ నుంచి మెసేజ్ వస్తుంది. సో మనం దాన్ని ఫాలో అవుతూ హెవీ బ్యాగ్ లోడ్ లేకుండా సింపుల్గా వెళ్ళిపోవడమే. అలాంటప్పుడు హడావిడి లేకుండా ఉండడానికి నేను ఇదైతే ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటా. ప్రతిసారి రికార్డ్ చేయడం కుదరదు, కానీ నేను అలా ఆ రూమ్లోకి వెళ్ళి చూసానంటే నాకు అర్థమైపోద్ది దాని కండిషన్ ఏంటనేది. అప్పుడు ఒక్కసారి ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేశానంటే అయిపోద్ది, తనకి ఈజీగా ఉంటుంది. లేదంటే బుక్స్ అద్దే టైంకి వాళ్ళ డాడీకి కోపం వచ్చేస్తుంది. ఇంకెందుకులే ఆ గొడవని నేనే సర్దిస్తూ ఉంటా. ఫైనల్గా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టాను. ఇది ఒక్క పూట కూడా ఇలా ఉంటుందన్న నమ్మకం అయితే నాకు లేదు. ఇంకా ఫైనల్గా స్నాక్స్ చేసే
టైం అయిపోయింది. ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను, బటర్ పేపర్ వేసి పెట్టేశాను. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, చూసారా. ఇప్పుడు మీరు ఎక్కువ వాటర్ వేసి వాటరీగా చేసుకోకపోవడం వల్ల ముక్కలు ఇలా ఉంటాయి. లేకపోతే మనకు ఆ మ్యారినేషన్ మిక్స్ అంతా సపరేట్ అయిపోతూ ఉంటుంది పీసెస్కి నీట్గా పట్టకుండా. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెడితే 1 అవర్ అలా పెడితే సరిపోతుంది, కానీ బయట కనుక పెట్టేలా ఉంటే ఒక 2 అవర్స్ అలా అన్న వదిలేసేయాలి. ఇంకా ఫైనల్గా మన ఎయిర్ ఫ్రైయర్ కుకింగ్ అంతా 1 స్పూన్ ఆయిల్తోనే కదా, అలా ఆనవాయితీ ప్రకారం 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసి మంచిగా ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక 20 మినిట్స్ పడుతుంది మనకి రెడీ అవ్వడానికి. ఈ గ్యాప్లో మనం మిగతావన్నీ రెడీ చేసేసుకోవచ్చు. కొంచెం ముందు ప్లాన్ చేసుకోండి. వెజిటబుల్స్ అవన్నీ ఏముంది ఫాస్ట్గానే కట్ చేసేసుకుంటాం కదా. 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ హెల్తీగా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసాం కదా. ఇంక ఇప్పుడు 20 మినిట్స్ టైం ఉంది మనకి. ఈ 20 మినిట్స్లో 10 మినిట్స్ తర్వాత ఒకసారి కదపాలి. అంటే పీసెస్ని రొటేట్ చేస్తే బోత్ సైడ్స్ ఈక్వల్గా కుక్ అవుతాయి. మీరు బయట డీప్ ఫ్రై చేసిన దానికి ఏం డిఫరెన్స్ ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. ఎయిర్ ఫ్రైయర్ అన్ని విషయాల్లో చాలా మంచిది. నాకైతే కిచెన్ అప్లయన్సెస్లో దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తా. మనకు రకరకాల స్నాక్స్కి ఏంటి, ఇలా స్ట్రీట్ స్టైల్ డిషెస్కి ఏంటి, చాలా వరకు డీప్ ఫ్రైని అవాయిడ్ చేయొచ్చు. టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మన చిల్లీ చికెన్కి కావాల్సిన వెజిటబుల్స్ చాప్ చేసుకోవాలి కదా. ఏముంటాయి, క్యాప్సికమ్, ఆనియన్సే కదా. గార్లిక్ ఒకటి సన్నగా చాప్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. సాసెస్ అన్నీ వేసేసుకొని చేసేసుకోవడమే. ప్రాసెస్ అంతా క్లియర్గా షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి, క్లియర్గా ఉంటుంది. అండ్ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. నాతో పిక్స్ కూడా షేర్ చేసుకోండి, వాటిని మన బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడైతే ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ ద టైం అయింది. నేను మీకు చాలా వీడియోస్లో చెప్పినట్టే మీరు ఎయిర్ ఫ్రైయర్లో ఏది కుక్ చేస్తున్నా సరే ఎక్సెప్ట్ బ్రెడ్ పిజ్జా అలాంటివి ఎగ్జాక్ట్ హాఫ్ ఆఫ్ ద టైం అవ్వగానే ఒకసారి ముక్కలన్నిటిని ఫ్లిప్ చేయండి అదర్ సైడ్కి. సో దట్ అప్పుడు బోత్ సైడ్స్ బాగా కుక్ అవుతుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్లో నాకు ఒక్క విషయం బాగా నచ్చేది ఏంటంటే, ఇలా మీరు చిల్లీ చికెన్, చిల్లీ పన్నీర్ ఇలాంటి వాటికి చేసుకుంటున్నా సరే మీకు ముక్క పైనంతా బాగా క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఆ టెక్స్చర్ అసలు తింటుంటే భలే అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా ఫైనల్గా అన్నీ ఒకసారి ఫ్లిప్ చేసేసి పెట్టేశాను. టైం అయిపోవచ్చింది, లాస్ట్ 1 మినిట్కి వచ్చేసింది. ఇంకా ఆఫ్ అయిపోయిన తర్వాత తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవడమే. నేను ఈలోగా వెజిటబుల్స్ కూడా చాప్ చేసేసుకున్నాను. మరి క్విక్గా నా స్టైల్లో చిల్లీ చికెన్ రెసిపీ చూసేద్దామా. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలామంది మైదా వాడుతూ ఉంటారు. నేను మైదా వాడకుండానే సాసెస్తోనే మంచిగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. మీకు కాస్త సూపీగా కావాలంటే ఎలాగో వాడాలి. డ్రైగా ఇలా స్నాక్లా తినేస్తున్నారు, పక్కన మంచిగా ఒక వేడి వేడి సూప్ పెట్టుకొని దాంతోపాటు ఇలా కొంచెం డ్రైగా తినేసారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్లో గ్రీన్ చిల్లీ, సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి. మీరు అన్ని చైనీస్ డిషెస్కి గార్లిక్ అలా వేసుకుంటేనే ఆ టేస్ట్ వచ్చేది మీకు. తర్వాత ఇంకా ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ క్యూబ్స్లా కట్ చేసుకోవాలి కదా, అలా కట్ చేసేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పినట్టే చైనీస్ అంతా హై ఫ్లేమ్లోనే మీరు కుక్ చేయాలి. దాన్ని మీరు కనుక లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేశారంటే వెజిటబుల్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మీకు మొత్తం సాగీగా అయిపోద్ది. కాబట్టి దాన్ని కుక్ చేసిన 5 మినిట్స్ అయినా సరే హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. అలా హై ఫ్లేమ్లో కుక్ చేస్తూ సాసెస్ వేస్తూ ఉండటం వల్ల స్టవ్ అంతా మెస్సీగా అవుతుంది. ఇంకా అలా వెజిటబుల్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం పెప్పర్ వేసుకోండి. పెప్పర్ వేసిన తర్వాత సోయా సాస్, కొద్దిగా వెనిగర్, నేనైతే ఇక్కడ చిల్లీ టొమాటో సాస్ వేసాను. మీరైతే నార్మల్ టొమాటో సాస్ వేసుకొని గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు సపరేట్గా. నా దగ్గర చిల్లీ టొమాటో ఉంటే అది వేసేసాను. వేసేసి ఇంకా ఫైనల్గా చికెన్ పీసెస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ మీకు కొంచెం బాగా డ్రైగా అనిపిస్తుంటే లైట్గా పైనుంచి వాటర్ స్ప్రింకిల్ చేయండి, సరిపోతుంది. మంచి కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. చెప్తున్నాను కదా, పక్కన వేడి వేడిగా సూప్ పెట్టుకొని ఈ స్టార్టర్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంది. ఎవ్రీ టైం లాగే టేస్ట్లో ఏం డిఫరెన్స్ లేదు. ఫైనల్గా మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. నా దగ్గర లేవు, అందుకే నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నా. సర్ప్రైజ్! ఏంటో గెస్ చేయ బాబు. ఎలా తెలుసు? చూస్తే తెలిసిపోతుంది. యమ్మీగా ఉంది. సాసెస్, క్యాప్సికమ్ అదిరిపోయింది. సూపర్ బుజ్జి. స్మెల్ వెళ్ళిపోతుంది. ఐ హ్యావ్ టు టేస్ట్ ఇట్ రైట్ అవే. వేడి యమ్మీ, వెరీ టేస్టీ.
యూ లైక్ ఇట్? అదిరిపోయింది. ఐ లవ్ ఇట్ బుజ్జి. ఓకే, ఎంజాయ్. వావ్. హలో అండి, కిచెన్లో పనంతా అయిపోయింది. ఇదైతే నా క్లీన్ కిచెన్ యాజ్ యూజువల్. గిన్నెలు అయిపోయినాయి అండ్ నట్స్ నానపెట్టాను. రేపు స్మూదీ అయితే వేసుకోవాలి, ఓట్స్ బనానా స్మూదీ. అది సంగతి. రెస్పాన్స్ బాగుంది, మీరు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, కామెంట్స్ చేయమని అడుగుతున్నందుకు కామెంట్స్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇలానే ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. నేను ఆ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంక ఇప్పుడైతే నా పని అంతా అయిపోయింది, పడుకోవడమే. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వస్తుంది, మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి, సో దట్ నోటిఫై అవుతుంది వీడియో రాగానే. ఇంక ఇప్పుడు వెళ్ళిపోయి నైట్ స్కిన్ కేర్ చేసుకొని పడుకోవడమే. సీజన్ ఏదైనా సరే స్కిన్ కేర్ మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఏదో ఒకటి నార్మల్ ఫేస్ క్రీమ్ అయినా డే టైం మనం యూజ్ చేస్తాం, ఎంతో కొంత చెమటలు పట్టడం, స్కిన్ గ్రీజీగా అవడం అది ఉంటుంది. మామూలుగా రోజు బేబీ క్రీమ్ అలాంటివి యూజ్ చేయకపోయినా నార్మల్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అలాంటివి యూజ్ చేస్తాం కదా, అవైనా సరే నీట్గా క్లీన్ చేసుకొని నైట్ టైం నైట్ క్రీమ్ అప్లై చేసుకొని పడుకుంటే స్కిన్కి మంచిది. ఎక్కువ రోజులు హెల్తీగా ఉంటుంది, ఏజింగ్ రాకుండా ఉంటుంది పర్టికులర్గా. అది సంగతి. సో వెళ్ళి మంచిగా లూక్ వామ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని నైట్ క్రీమ్ అప్లై చేసుకొని నేను బచ్చుంటా. ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యు టుమారో. టేక్ కేర్. బాయ్.